దేవునికి నా వందనములు. అదేవిధంగా సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ గారు చిన్నబ్బాయి గారికి, దైవజనులకి, వారి కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పెద్ద ప్రసంగం చేయను కానీ జస్ట్ 5 నుంచి 7 నిమిషాల్లో దేవుని జస్ట్ రిఫరెన్స్ చూపించి ముగిస్తాను. ఈ యొక్క ప్రపంచంలో అనేక మంది జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ. అయితే దేవుడు మొదటగా ఈ లోకాన్ని చేసినప్పుడు చాలామందికి ఒక డౌట్ కలగవచ్చు, సైతాన్ని ఎవడు చేశారని చెప్పి. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే మీకు ఒకటి మాట కనబడుతుంది. దేవుడు వెలుగు మంచిదైనట్టు వెలుగు కలగజేశాడు, కానీ దేవుడు చీకటిని అయితే కలుగు చేయలేదు. ఆ చీకటిలోనికి పడిపోయిన లూసిఫర్ ప్రవేశించి తత్ఫలితంగా ఈ లోకంలో అనేక వినాశనాలకు దారితీసింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడి లోకంలో అవతరించడానికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఏర్పడింది. అందుకనే యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ఒక మనుషునిగా రావడానికి ఇష్టపడ్డాడు. అందుకనే కన్యక గర్భవతి కుమారుని కలిగిన లేఖనం సెలవిస్తుంది. ఎంత మాత్రమే కాదు కానీ ఈ లోకంలో అనేక మంది రకరకాల దేవుడు అనగా ఒక్కడేనండి. ఎందుకంటే దేవుడు అన్నవాడు ఒక్కడే. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం, మనం ప్రకటిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఒకడు మాత్రమే దేవుడు. కానీ యేసుక్రీస్తు ఒకడే దేవుడైనా కానీ ఈ యొక్క భూప్రపంచంలో అనేక మంది రకరకాల దేవులుగా పిలువబడుతున్నారు. కొంతమంది బ్రహ్మదేవుడైతే బ్రహ్మదేవుడైతే అందరూ హిందువులే పుట్టాలి, అల్లా దేవుడైతే అందరూ ముస్లిమ్సే పుట్టాలి, యేసు ప్రభు వారి దేవుడైతే అందరూ క్రిస్టియన్సే పుట్టాలి. కానీ ఇక్కడ అనేక జాతుల్ని కలగజేసిన వ్యక్తి ఎవరో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనబడుతుంది. అపోస్తుల కార్యం 17:26 వెళ్తే చూసుకోండి. అక్కడ దేవుడే ప్రతి జాతి మనుషులను సృష్టించి దేవుడే వాళ్ళని ఏర్పాటు చేశాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది. అంత మాత్రమే కాకుండా దేవుడు ఒక్కడే ఈ లోకానికి వచ్చి, దేవుడు ఒక్కడే తన ప్రాణాన్ని రక్తాన్ని ఈ లోకంలో చిందిస్తే మాత్రమే పాప విమోచన కలుగుతుందని దేవుడు అర్థం చేసుకున్నాడు. తత్ఫలితంగా దేవుడు మాత్రమే కార్యాన్ని చేయగలడని స్పష్టంగా దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ లోకాన్ని ఎంత ప్రేమించాడంటే అంత ఇంత కాదు కానీ చాలా అమితంగా ప్రేమించి దేవుడు అద్భుతమైన కృపను చూపించి ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మనందరి కోసం విడిచిపెట్టి చాలా అద్భుతం చేసిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే చివరిగా లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చూస్తే నశించిన దానిని వెతికి రక్షించుటకు. ఎందుకు వచ్చాడండి ఆయన? దేవుడు అనగా ఎవరండి? నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయనే కనుక రాలేకపోతే, ఆయనే కనుక ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలో మనందరి పాపాల కోసం కనుక క్రిస్మస్ బాలుడిగా జన్మించలేకపోతే మన ఈ పాపలోకంలో పాపంలోనే కొట్టుకుపోయేవాళ్ళం. ఆ పాపాల నుంచి మనందరూ విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.